చంచలమ్మ సత్యవతమ్మని గుద్దేయటంతో సత్యవతమ్మ ఒక చెట్టు దగ్గర పడిపోయి ఉంటుంది. ఇక అది చూసి చంటి, సింధూర, చంచలమ్మ, కేశవ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సత్యవతమ్మ అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. ఇక సత్యవతమ్మ చంచలమ్మకి మొత్తం కూడా నిజం చెప్పేస్తుంది. చంటి నీ కన్న కొడుకు అని నిజం చెప్పేస్తుంది. అది విని చంచలమ్మ, కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న సత్యవతమ్మ అయితే చంటి చేయి తీసి చంచలమ్మ చేతిలో పెట్టి, నాన్న ఇక మీద నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, నీ కన్న తల్లి ఇదిగో ఈ చంచలమ్మే అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ అయితే ఆవిడికి 2 చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చంటి అయితే వద్దు, నాకెవ్వరూ వద్దమ్మా, నాకెవ్వరూ అమ్మ కాదు, నాకు నువ్వే అమ్మవమ్మా, నీతోనే నేను కలిసి ఉంటాను, నేను నిన్ను బ్రతికించుకుంటానమ్మా, నీకేం కాదు అని చెప్పి చంటి సత్యవతమ్మతో అంటూ ఉంటాడు. అయినా సరే సత్యవతమ్మ చంచలమ్మ చేతిలో చేయి పెట్టి నీ కొడుకును నువ్వు ఇక జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్పి అంటుంది. అది చూసి చంచలమ్మ అయితే అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక సత్యవతమ్మ అయితే చంటి నువ్వు చూసి నీకేం కాదు నాన్న, నువ్వు ఈ చంచలమ్మ కొడుకుగా దర్జాగా బతుకుతావని చెప్పి అంటుంది. దాంతో చంటి అయితే లేదమ్మా నీకేం కాదు, నేను నిన్ను బ్రతికించుకుంటాను, రా అమ్మ ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి చంటి సత్యవతమ్మని ఎత్తుకొని పరిగెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నేను ఒక మనిషిని గుద్దేసి చంపే పరిస్థితిలో ఉన్నానా, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను అని చెప్పి చంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే పరిగెత్తుకుంటూ సత్యవతమ్మని ఎత్తుకొని తనైతే హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా ఇంతలో సత్యవతమ్మ అయితే ఒక్కసారిగా చేతిని కిందకి విడిచేస్తుంది. దాంతో సత్యవతమ్మ ప్రాణాలు కోల్పోవటంతో అది చూసి కేశవ అయితే చంటి ఇక చాలు వదిలేయ్ అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న చంటి అయితే అమ్మా అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. ఇక సత్యవతమ్మ చనిపోవటంతో అక్కడ ఉన్న సింధూర, కేశవ, చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న చంటి అయితే అమ్మా అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆ విషయం తెలిసి చంచలమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఒక మనిషి ప్రాణాలకు పోవడానికి కారణమయ్యానా నేను అని చెప్పి చంచలమ్మ అయితే ఒక్కసారిగా అక్కడే అలా ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సత్యవతమ్మ చెప్పిన మాటను చంటి వింటాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.